ఇప్పుడు శ్రీ డాక్టర్ మున్నెల శివశంకరయ్య గారిని వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని సంక్షిప్తంగా ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎందుకంటే లంచ్ టైం అయిపోతుంది. సార్ వీరి స్పీచ్ వింటుంటే ఆకలి కాదండి. ఓకే చూడండి, వీరు మీకు వినండి, మీరు మీకు ఎలా కనబడుతున్నారు కవి. ఇంకా మీకు నేను ఎందుకంటే మీకు వీరి గురించి గ్రూప్లో వస్తుంది, వాట్సాప్ వస్తుంటారు. వీరు మొల్లమాంబ గారి హిస్టరీ మీద గత 15 సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేస్తున్నారు వీరు. అలాగే వీరి రీసెర్చ్ ప్రకారం దీని మీద వీళ్లకు కనీసం ఒక 3-4 యూనివర్సిటీస్ వీరికి డాక్టరేట్ అనేటువంటి బిరుదునిచ్చారు. సో ఈజ్ ద ఒరిజినల్ పర్సన్ రిలేటెడ్ టు అవర్ టుడేస్ ప్రోగ్రామ్. సో కాబట్టి ఇవి ఏంటంటే వారు మన ముల్లగారు రాసినటువంటి తాళపత్ర గ్రంథాలు. మనం అనుకుంటాం రామాయణం రాశారనేది వీటి మీద రాశారు. మరి వీటిని ఎట్లా సంపాదించడం నాకైతే అర్థం కాదు. చూడండి అన్ని ఇప్పుడు అది ఎన్ని సంవత్సరాల ఎన్ని ఏళ్ళ కింద ఎటువంటి తాళపత్ర గ్రంథాలను కూడా వారు సేకరించి వీటి మీద వారు పరిశోధన చేస్తున్నారు స్టిల్. సో కాబట్టి ఇలాంటి వ్యక్తి మన మొల్లగారి గురించి అందరికీ చేస్తున్నందుకు మనం ఒకసారి గట్టిగా వీరికి గట్టిగా తర్వాత ఏంటంటే హీస్ ఫ్రమ్ నెల్లూరు డిస్ట్రిక్ట్, ఈజ్ ఎ టీచర్, మీ పక్క జిల్లానే. సో కాబట్టి మేము ఇలా కోరేది ఏంటంటే ఇంకా కూడా వారి మీద మీరు చాలా పరిశోధన చేసి క్షుణ్ణంగా మన 2 రాష్ట్రాల వారికి వారి హిస్టరీ గొప్పతనాన్ని మీరు అందరికీ తెలియజేయాలి. తర్వాత మన కులంలో అంటారు, మీ కులంలో ఎవలాయ గొప్ప వాళ్ళు అంటారు జనరల్గా, ఏతి కుమ్మరల్లా మీకు ఇవ్వాలి అంటారు. అన్నో మనకు ఉన్నటువంటి చాలా గొప్ప ఆనిముత్యం ముల్లగారు. మనం ఏంటంటే ఇట్లా కాలం ఎగిరే చెప్పాలి రామాయణాన్ని. సంస్కృతిలో రాసిన రామాయణాన్ని తెలుగులోకి అనువదించిన గొప్ప వ్యక్తి అని చెప్పాలి. సో అలాంటి వ్యక్తిని వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి మన మహా గొప్ప వ్యక్తి. మరి ఒకసారి గట్టిగా. సో తర్వాత వీరిని కోరే ఏంటంటే వీరు ముల్ల గురించి చెప్పమంటే 10 గంటలు చెప్తారు నాన్ స్టాప్, ఎందుకంటే ఆయన డాక్టర్ తీసుకోండి ఇందులో. సో కాబట్టి దయచేసి మీరు షార్ట్గా ఒక 5 మినిట్స్లో మీరు వారి గురించి వారి చరిత్ర గురించి ఇంపార్టెన్స్ గురించి వారికి తెలియజేయండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఆకలి టైం ఉన్నారు, మీరు ఎక్కువ చెప్పిన వాళ్ళు వినరు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, నిర్వాహకులు, వచ్చినటువంటి సోదరులు అందరికీ కూడా నమస్కారం. నా పేరు డాక్టర్ ఎం శివశంకర్. నేను బ్రహ్మంగారి యొక్క దీక్షలో ఉన్నాను. బ్రహ్మంగారి రాసినటువంటి కాలజ్ఞాన తాళపత్రాలు కూడా ట్రాన్స్లేట్ చేసినటువంటి ఏకైక బీసీ సోదరులు కుమ్మర్ నేను ఒక్కడనే. మీ బ్రహ్మంగారి మఠం వెళితే సిద్ధయ్య గారి మఠంలో బ్రహ్మంగారి తాళపత్రాలు ఇచ్చిన గదిలో నేను ఇచ్చినటువంటి తాళపత్రాలు ఉంటాయి. డాక్టర్ శివశంకర్ ప్రజెంటెడ్ పైన రాస్తుంటారు. ఒకవేళ నా పేరు మీరు మర్చిపోయినా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తాళపత్రాలపైన పరిశోధన చేసే మాస్టర్ మా బంధువు అండి అని అంటే మీకు డైరెక్ట్గా బ్రహ్మంగారు ఒక ఉంగరాన్ని ఉగాది రోజే చూపిస్తారు. నా పేరు చెప్తే పేరు కూడా మర్చిపోయినా పర్లే, మా తాళపత్రాలపైన పరిశోధన చేసే మాస్టర్ గారు మా వాళ్ళు అండి అని చెప్తే మిమ్మల్ని అందరికైనా డైరెక్ట్గా చూపిస్తారు. ఓకే, ముల్లగారి గురించి కొన్ని విషయాలను మీ ముందు ప్రజెంట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. నేను నెల్లూరు డిస్ట్రిక్ట్ ఉదయగిరికి చెందినటువంటి వ్యక్తిని. కాకపోతే మాకు నియర్గా దగ్గర టౌన్ వచ్చేసి బద్వేల్గా ఉంటుంది. ఆ బద్వేల్ అంటే కడప డిస్టిక్లో ఉండేటువంటి బద్వేల్ దగ్గర ఉండేటువంటి గోపవరం అనేటువంటిది నేను అక్కడ బద్వేల్లో కూడా ఇల్లు కట్టించుకున్నాను. నాకు 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడ ఉండేటువంటి కుమ్మరులు మా పెద్దమ్మ కొడుకులు. ఆయనకి ఇచ్చినటువంటి ఆమె మా మేనమామ కూతురు. ఆయన
ఆమె కొడుకు అంటే మా అన్న బామర్దికి ఇచ్చింది మా అక్కనే. నా పేరు శివశంకర్, మా అక్క పేరు శంకరమ్మ. ఆడ బద్వేల దగ్గర గోపవరం అని అంటున్నారు. అయితే మేము అయి ఉండాలి. రియాలిటీగా 4.5 సంవత్సరం పరిశోధన నిర్వహించాను. బద్వేలు వీరారెడ్డి కాలేజీలో బీఎడ్ చదివి అక్కడే నేను లెక్చరర్గా అయ్యాను. మీరు చూడడానికి మీకు మామూలుగా సాధులా కనిపిస్తాను. ఐ కంప్లీషన్ ఆఫ్ ది బ్యాచిలర్ డిగ్రీస్, 5 బ్యాచిలర్ డిగ్రీస్, 6 మాస్టర్ డిగ్రీస్ అండ్ 5 డాక్టరేట్స్. 16 డిగ్రీలు చదివానండి. 16 డిగ్రీలు చదివాను నేను. 16 డిగ్రీలు చదివా. ఓకే, అక్కడ వీరారెడ్డి కాలేజీలో నేను లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు డైలీ పేపర్లో వచ్చింది కవయిత్రి మొల్ల కొమ్మరి శెట్టి కూతురు అని కొద్ది రోజులు, తర్వాత కోమటి శెట్టి కూతురు, తర్వాత మంగళ శెట్టి కూతురు అని వస్తున్నప్పుడు మాకు ప్రిన్సిపాల్గా ఉన్నారు గజ్జల వేమనారాయణ రెడ్డి అని. గజ్జల మల్లారెడ్డి గారి ఫేమస్ రైటర్ వాళ్ళ అన్న కుమారుడు చెప్పాడు, శివశంకర్ మీ కమ్యూనిటీలో అనేక మంది రాజకీయ నాయకులు ఉన్నారు, గొప్ప వాళ్ళు ఉన్నారు, లేదా సంపన్నులు ఉన్నారు, కానీ సాహిత్యం వైపు రాలేదు. నువ్వు చాలా హుషారుగా ఉన్నావు కనుక మొళ్ళ గురించి నువ్వు బయటకు తీవయ్యా అని చెప్పాడు. సార్ నాకు వద్దులే సార్, నాకేం పని అంటే ఆయన బయటకు తీయమన్నప్పుడు చాలా ఫోర్స్ చేశాడు. తర్వాత కవయిత్రి మొళ్ళ కడప జిల్లా గోపారం చెందినామా అని అవునా కాదని చెప్పేసి నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్లో వేసాను. ఈ ఊర్లో ఆమె కానే కాదని ఇన్ఫర్మేషన్ యాక్ట్లో నాకు కేసులో మళ్ళీ రిప్లై ఇచ్చారు. మరి ఈమె ఎవరు ఎక్కడ అనేటువంటి దాన్ని నెల్లూరు జిల్లా గజెట్ చూశాను. నెల్లూరు జిల్లాలో జాన్ అలెగ్జాండర్ కొరియో బాస్వెల్ గారు రాసినటువంటి నెల్లూరు జిల్లా గజెట్లో 965వ పేజీలో కవయిత్రి మొళ్ళ బిలాంగ్స్ టు నెల్లూరు డిస్ట్రిక్ట్ అని రాసింది. ఆరుద్ర గారు రాసినటువంటిది, కందుకూరి వీరేశ్వర గంపతులు రాసినటువంటిది, మిగిలినటువంటి అనేక మంది కవులు రాసినటువంటి కవుల చరిత్రలో కవయిత్రి మొళ్ళ బిలాంగ్స్ టు నెల్లూరు డిస్ట్రిక్ట్ అనేది. మరి కడప జిల్లా ఎందుకు చెప్పారు? అందులో మొళ్ళగారు రాసినటువంటి రామాయణంలో మొత్తం చాలామంది ఊరికే పేపర్లు తీసుకొస్తారు, చదువుతారు, పోతారు. నేను కరెక్ట్గా చెప్తున్నా, జాగ్రత్తగా వినండి సార్. మొళ్ళగారు రాసినటువంటి రామాయణంలో 900 పద్యాలు ఉన్నాయి. అందులో పీఠికలో 24 పద్యాలు ఉన్నాయి. జాగ్రత్తగా గమనించాలి. ఒక్కొక్కరు పేపర్లు చూస్తారు, నెట్లో చూస్తారు, రకరకాలుగా చెప్తారు. ఇది మొళ్ళ రామాయణమే. ఇది మొళ్ళ రామాయణం యొక్క ఒరిజినల్ ప్రతి. మొళ్ళగారు రాసినటువంటి ఒరిజినల్ ఘంటం. 900 పద్యాలు గాను పీఠిక. దీన్ని ఇంట్రడక్షన్ పార్ట్ అంటారు, లేదా తొలి పలుకు అంటారు, ఉపోద్ఘాతం అంటారు. అందులో 24 పద్యాలు. మిగిలినటువంటి 827 పద్యాలు కూడా 821 అంటారు, 600 అంటారు, అవి కాదు, 827 పద్యాలు టోటల్ రామాయణం. అందులో పీఠికలో ఇంట్రడక్షన్ పార్ట్లో 11వ పద్యంలో గురులింగజంగా మార్చెన పరుడు శివభక్తి పరుడు బాంధవయుతుడు గురుడాతుకూరి కేశన వరపుత్రిక మొల్లను వరలిన దానం. డాతుకూరి అంటుంది, ఛందస్సు కోసం డాతుకూరి. అది ఒక్కటే చదువుకుంటారు, ఆతుకూరి మల్ల. ఏమండి ఆ పేరు గల వాళ్ళు ఎవరున్నారండి? ఆ ఇంటి పేరు కలిగిన వాళ్ళు ఎవరున్నారండి? అది చూడరు. మొళ్ళగా రాసినటువంటి రామాయణంలో మొత్తం వాల్మీకి రామాయణం వచ్చేసి సప్తకాండ శోభితం, 7 కాండాలు ఉంటుంది. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కిందకాండ, సుందరకాండ, యుద్ధకాండ 1, యుద్ధకాండ 2 అని, లేదా ఉత్తరకాండ అని చెప్పి 7 కాండాలు ఉంటాయి. కానీ మొళ్ళగా రాసినటువంటి రామాయణంలో 8 కాండాలు ఉంటాయి. బాలకాండ రాముడి యొక్క జన్మ విధానం, బాలకాండ ఆయన యొక్క వాళ్ళ నాన్న రాజ్యపాలన చేసింది, అయోధ్యకాండ తండ్రి ఆనంద తీసుకొని అరణ్యానికి వెళ్ళింది, అరణ్యకాండ. అందులో కిష్కింద నగరంలో వెళ్ళినటువంటి విషయాన్ని కిష్కిందకాండ అన్నారు. తర్వాత ఆంజనేయుని పరిచయం ఏర్పడినటువంటి దాన్ని సుందరకాండ అన్నారు. తర్వాత వానర సైన్యం లంకలో ఉండేటువంటి సైన్యం యుద్ధం చేసిందని యుద్ధకాండ 1 అన్నారు. లక్ష్మణ చిత్రగుప్త అంటే రావణ సన్ వాళ్ళు యుద్ధం చేసిందని యుద్ధకాండ 2 అన్నారు. రావణ చేసినటువంటి యుద్ధకాండాన్ని 3 అన్నారు. మొత్తం 7 కాండాలు కాదు, 8 కాండాలు మన యొక్క మొళ్ళగారి యొక్క రామాయణంలో ఉంటాయి. అన్నీ ఎవరు చూడరు. ప్రతి కాండం చివరి భాగంలో ఒక మాట రాసి ఉంటుంది, కవి చమత్కార ఆత్మాకూరి కేశవశెట్టి తనయం వల్ల. ఆత్మాకూరి కేశవశెట్టి, ఆతుకూరు కాదు, ఆత్మాకూరి కేశవశెట్టి తన 8 చోట్ల ఉంటుంది. అది గమనించడు. అందులో కుమ్మరు కదా. అందులో కూడా ఆమె రాసినటువంటి రామాయణం అందరూ కూడా ఇంటికి ఎరబోసుకున్నట్టుగా నల్లగా చూపిస్తారు. అది ఎందుకు రాసింది? మొళ్ళగారి రామాయణం స్నానమాడిన తర్వాత స్త్రీ శిరోజాలను ఎంత ఎదిలించుకున్నదో అంత సులువుగా రామాయణం రాసిందంటే అందువల్ల మొళ్ళగారి విగ్రహంలో ఇంటికి ఎరబోసుకో. ఆమె గారి విగ్రహంలో ఆమె మొత్తం ఇలా ఉంటుంది, ఆమె కొప్పు ఉంటుంది, బ్రహ్మశిఖ అంటారు. షీజ్ అన్మ్యారీడ్, వాళ్ళది పడుగుపాడు. మరి ఈమెకు రామాయణం రావడానికి చాలామంది వాల్మీకి రామాయణం ట్రాన్స్లేట్ చేసింది. వాల్మీకి రామాయణం ట్రాన్స్లేట్ చేయాలంటే ఎంత కష్టం సార్. అది సంస్కృత భాగం. మొళ్ళగారి ఇది 814 సంవత్సరాలు నాటిన మహాభారతం. 814 సంవత్సరాలు. మరి వీళ్ళెవరు? మొళ్ళగారి వంశీయులు
అమ్మగారికి సంబంధించినటువంటి దాంట్లో కుమ్మరి గురునాథుడు అనేటువంటి ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? తిక్కన గారి దగ్గర లేఖకుడు. మహాభారతం ఇది, మహాభారతం ఉద్యోగపరం. తిక్కన గారి దగ్గర లేఖకుడుగా ఉన్నాడు. తిక్కన గారు చెబుతుంటే రాసేటువంటి వ్యక్తి గురునాథుడు. వాళ్ళ వంశంలో వచ్చినట్టు బిడ్డేమా. ఆ తిక్కన గారు చెప్తూ, అక్కడే రంగనాయకుల స్వామి దేవాలయం ఉంటుంది, ఆడగారు చెప్తూ ఉంటే ఆయన చెప్తుంటే రాసేవాడు గురునాథుడు. రాస్తూ ఉండేవాడు. రాస్తూ తిక్కన గారు నిద్రలేకపోయాడు. నిద్రలేకపోతే తిక్కన గారు రాశారు ఏమని? ఒలపలని మూకలో కాల్నిల్పక నీ కొడుకు గుర్రము డిగ్గి గదా కల్పితుండై తొలగిచనియే ఏమని చెప్పుదు గురునాథ. నిద్రపోయాడు తిక్కన గారు చెప్తూ ఈ మిగిలిన వాక్యాన్ని పూరించినటువంటి మహనీయుడు ఎవరంటే గురునాథుడు వాళ్ళు రాసినటువంటి కొమ్మరాయన రాసినటువంటి మహాభారతం సార్. ఇది 814 సంవత్సరాల నాటిది. 814 సంవత్సరాల నాటిది. మొల్లగారు వాల్మీకి రామాయణం ట్రాన్స్లేట్ చేయలే. స్టార్టింగ్లో చూడండి, నాకు నారద మహర్షి చెప్పగా నేను రామాయణం రచించింది నేను ఉంటుంది. అది ఎవరు లోతులకి ఎవరు వెళ్ళరు. నారద మహర్షి నాకు స్వయంగా చెప్పగా. అయితే అక్కడ ఉండేటువంటి గోపురంలో శ్రీకంఠ మల్లేశ్వరి దేవాలయం లేదంటారు. ఎందుకు లేదు సార్? అక్కడ 800 దాదాపు 30 అడుగుల లోతలు ఉండి తవ్వారు. ఆ విగ్రహాన్ని తవ్వి చూస్తే విగ్రహం రాలా. ఇలా చూస్తే మన గడ్డం కింద చేయబెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సార్. సంవత్సరానికి ఒకసారి వచ్చేసి నాగమామ పడగెత్తుకుంటుంది సార్ శివలింగం మీద. ఆది శంకరాచార్యులు అక్కడికి ఆ శివలింగాన్ని దర్శించాడు సార్. అక్కడ శంకర జయంతి అని ఏప్రిల్ 16వ తేదీ ఎవ్రీ ఇయర్ జరుపుతారు సార్. ఆ యొక్క మహత్యం వాళ్ళ నాన్న గంట కొడుతుంటే 3 డేస్కు రామాయణాన్ని పూర్తి చేసింది. ఆ రామాయణాన్ని యొక్క రెండవ కాకతీయుల్లో రెండవ ప్రతాపరుద్ర గజపతి ఇలా వచ్చినప్పుడు సంగం అనేటువంటి తోట, సంగం అంటే కలవటం, పెన్నా నదికి మిగిలిన నదులు కలిసేటువంటి చోటకి అప్పుడు ఆయన వచ్చితే అక్కడ అన్నంబొట్లు అనేటువంటి ఒక బ్రాహ్మణ ఆయన పొలాన్ని ఆ యొక్క దేవాలయ యొక్క మాన్యాన్ని చేసుకుంటున్నప్పుడు వాళ్ళ నాన్న చనిపోతే ఇద్దరు అన్నదమ్ముల పొత్తు బాగపోతే ఆ పొత్తుల్ని అంటే గొడవని సాధించడానికి రెండవ ప్రతాపరుద్ర గజపతి వస్తే అప్పుడు ఏమో రామాయణాన్ని చూపిస్తుంది. అమ్మా నీవు సరళ పదాలతో రాసావమ్మా, 876 పద్యాలతో పూర్తి చేసావమ్మా అమ్మా అని చెప్పేసి ఆమెకి పొలం ఇచ్చాడు ఆయన. అప్పుడు ఆ కాలంలో ఒక గొడుగు, కాళ్ళకు చెప్పులు ఇవన్నీ కూడా ఇచ్చేవాళ్ళు. 876 పద్యాలు. ఇప్పుడు ఆమెకు పుచ్చినటువంటి పొలం 215వ సర్వే నెంబర్లో 9 ఎకరాల 75 సెంట్లు ఉంటుంది. కవయిత్ర మొల్లగారి పొలం అని ఉంటుంది. ఆ యొక్క దేవాలయం పైన ఈ రకంగా అన్ని ఆధారాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం మర్చిపోయేసి ఏదో మొల్ల అనగానే ఆతుకూరి మొల్ల యాడ సార్ ఆతుకూరి ఆత్మాకూరికి ఇప్పుడు మీరు ప్రజెంట్ చేసిన దాంట్లో కూడా చూసుంటారు. ఆత్మాకూరి కేశమశెట్టి తనయ మొల్ల. ఇలా ఆ కాలంలో వాళ్ళ నాన్న ఎమ్మిటి రాజుల కాడికి పోయేటప్పుడు వాడికి యాదవులకు వచ్చి తోడుగా వచ్చేవాళ్ళు. వాళ్ళని ఇప్పుడు కూడా కొమ్మర గొల్లవాళ్ళు అని అంటారు, కొమ్మర గొల్లవాళ్ళు అని అంటారు. ఈ విధంగా మొత్తం బద్వేలు దగ్గర గోపురం వచ్చేసి 1689లో ఏర్పడ్డది సార్. మట్లి తిరువెంగళనాథుని యొక్క మేనత్త అయినటువంటి గోపమ్మ ఏర్పడింది బద్వేలు. అక్కడ ఉండేటువంటి ఆ స్థలానికి మా ఇంటికి 5 కిలోమీటర్ల దూరం. ఆ నెల్లూరు దగ్గర ఉండేటువంటి గోపురం వచ్చేసి 12వ శతాబ్దంలో మొల్లగారు పుట్టింది 1440. ఈయన పుట్టింది ఊరు పుట్టింది 1620. ఊరు పుట్టక నా ఆడ పుట్టింటుంది సార్. అందువల్ల జాగ్రత్తగా పరిశీలించండి. ఆతుకూరిన మాట వదలండి. ఎంట్రుకలు ఇలా ఎరబోసుకుంటేది లేదు సార్. ఆమె ఇంటి దగ్గరే ఉంది, బ్రహ్మశిఖ ఉంది. ఆమె నిత్య బ్రహ్మచారిణి, మహాపవిత్రమైనటువంటి ఆమె. ఆ మొల్లగారి పోస్టల్ స్టాంప్ అయిపోయింది సార్. మొల్లగారి పోస్టల్ స్టాంప్ విడుదల చేస్తున్నప్పుడు 2017లో గుంటూరులో అక్కడ నా పైన ఇంటర్వ్యూ చేశారు. హైదరాబాద్కి పిల్లలంపుకొని త్రిపుణేని హనుమాన్ చౌదరి అని పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఆయన నా పైన చాలా ఇంటర్వ్యూ చేశాడు. నా థీసిస్ అంతా చూశాడు. సరే మొల్లగారు స్టాంప్ విడుదల చేసిన తర్వాత కిందకు వచ్చాడు. శివశంకర్ తృప్తేనా అన్నాడు. సార్ తరిగొండ వెంగమాంబ వెంకటేశ్వర స్వామికి ఆరాధ్యంగా ఉండేటువంటి ఆమె. నరసింహస్వామి శతకం రాసినట్టమ్మా. తరిగొండ వెంగమ్మ అయితే వెంగమాంబ అని పెడితేవి. ఏం పేరు కుమ్మర మొల్ల అని పెడితేవి. ఏమన్నా అర్థమే సార్. లేదే ఎవరైనా సరే కావాల్సి ఉంటే మీరు ఎవరైనా మీ బ్రాహ్మణ్స్ తెచ్చుకోండి, మీరు ఒక పద్యం చేయండి, నేను ఒక పద్యం ఇడుస్తా, చందస్తా కానీ ఎవరైతే చదువుతుంది. మేము గుండ బ్రాహ్మణులు అంటాం సార్ మమ్మల్ని. మేము కూడా కుమ్మరాళ్ళు అంటే గుండ బ్రాహ్మణులము. కానీ నువ్వు ఏ ఛందస్సు వదులుతా నేను ఆ ఛందస్సు వదులుతా. ఏమి ఏ ఛందస్సు వదులుతానంటే అప్పుడు ఏం చేయాలి శివ అన్నాడు. మొల్ల అని కాకుండా మొల్ల మా అమ్మని పెట్టండి అని అంటే అప్పుడు రిప్రజెంటేటివ్ రాయమన్నాడు. అప్పుడు నేను రాసిస్తే ఇప్పుడు సార్ మన మొల్ల మా అమ్మని రావడానికి కారణము నేను గట్టిగా తర్వాత అది కూడా మళ్ళీ చెప్పా. ఆ మొల్లగారి గురించి నేను ఒక మాట చెప్పా. మొల్లగారి గురించి ఈమె గుండ బ్రాహ్మణయైన కేశన ఎంట జనయించే సరస్వతి నాదుకులోద్ధారణకై జనయించే మొల్ల రూపమునన్ సరస్వతి అని అప్పుడప్పుడు ఛందస్సు చేస్తే శివ నమస్కారం ఇది చెయ్యి తడతాడు ఏది జంజం ఉందని. నేను జంజం లేని కుమరవలయ్యా అని చెప్పా.
ఈ విధంగా నేను లుక్ లైక్ అపీరెన్స్ సాధులాగా ఉండొచ్చు, కానీ నేను డైట్ కాలేజ్ లెక్చరర్స్ గాను, తర్వాత ఎస్ఆర్టీ డైరెక్ట్ దానికి సంబంధించినటువంటి ఆర్పీ గాను అనేక రకాలు చేశాను. మన ప్రతి ఒక్కరిలో కూడా సార్ కుమ్మరిలో మహా విద్వాంసమైనటువంటి శక్తి ఉంటుంది. ఈ శక్తిని బయటకు తీయాలంటే మనల్ని మనం జాగ్రత్తగా చేసుకో. అందరూ మామూలుగా శిల్పాలు చెక్కలు చెప్తాడు, దారంతో నేను చేస్తాను సార్. స్టార్టింగ్ టు ఎండింగ్ ఒకే దారం, ఎక్కడ కట్ చేయం సార్. ఇది ప్రతి మన కుమ్మరి యొక్క పుట్టినటువంటి ఆడపిల్ల మగపిల్లలలో ఉండేటువంటి రక్తంలో ఉండే సృజనాత్మకత, దేవాలయాలు కూడా చేశాను సార్. 5 ప్రపంచ రికార్డులు వచ్చాయి సార్. కుమ్మరోడు అనుకుంటే ఏదైనా సాధిస్తారు, కాబట్టి కొంచెం ఓపిక, ఒకరంటే ఒకరు పట్టణ తరానికి ఒక్కరు తగ్గించుకోగలిగితే మన భవిష్యత్తులో వస్తాం. అందరూ విన్నదానికి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటుంది.